హైదరాబాద్ నుంచి వచ్చాడు జగన్మోహన్. సెమినార్ కబుర్లు, ప్రయాణపు బడలికతో 2 రోజులు గడిచాయి. ఆ రాత్రి దివ్యంగా అలంకరించుకుని పక్క మీద కూర్చుంది సావిత్రి. ఒక్క నిమిషం చూశాడు. ఎవరి దివ్యసుందరి? మరో ముహూర్తానికి తరలి వచ్చిన శోభనపు పెళ్లికూతురా? పక్కన కూర్చుని పరిశీలనగా చూస్తూ అన్నాడు. నా పేరు సుజాత. ఈ రాత్రి ఖరీదు 100 రూపాయలు అంది సావిత్రి. తొడమీద మోచెయ్యి ఆనించి అరచేత్తో గెడ్డాన్ని రాచుకుంటూ ఆలోచనలు కొంత దూరం వెళ్ళగా ముఖంలో ముఖం పెట్టి ఆ ముఖ కవళికలను పరిశీలనగా చూశాడు. సుజాత ఇవ్వగలిగిన సుఖాన్ని నువ్వు ఇవ్వలేవు సావిత్రి. మనిషికి మనిషికి ఆలోచనల సరళిలో ఎంత తేడా ఉంటుందో, ఒక్క పరీక్షా పత్రానికి ఒక్కొక్క విద్యార్థి ఎలా సమాధానాలు రాసి ఎక్కువ మార్కులు సంపాదిస్తాడో, ఒక్కొక్క స్త్రీ ఇచ్చే శారీరక సుఖం కూడా అంతే అన్నాడు. సావిత్రి ముఖంలో వెలుగున్న మనసులో చీకటి పడింది. చీకట్లో పోవాలంటే ప్రధానమైంది మనోనిబ్బరం కాని టార్చ్లైట్ కాదు. సుఖమంటే అంది. శరీరానికి సంతృప్తితో పాటు మానసిక అనుభూతిని తృప్తిగా అందించే ప్రక్రియ. సావిత్రి 2 చెంపల్ని తన అరచేతుల్లోకి తీసుకుని పొదివిపుచ్చుకుని, సుజాత మన ఇంటికొచ్చిందా? నన్ను రావద్దని చెప్పమంది, అంతేనా అన్నాడు. అవును. మీరు వెళ్ళిన మర్నాడొచ్చింది. ఇక రావద్దని చెప్పింది. మరో పెద్ద ఖాతా ఏర్పాటు చేసుకుందా? మీరంటే విసుగు కలిగిందా అంది. చెప్పమంటావా? చెప్పండి. గదిలో మాటలు గడప దాటకూడదు. మనసులోకి జొరబడకూడదు. అర్థం చేసుకుని నవ్వుకోవాలి. అలాగే చెప్పండి. శారీరక వాంఛ, మానసిక అనుభూతి, అభిరుచి, డబ్బుకు సౌఖ్యాన్ని కొనుక్కున్నాననే ధీమా నాలో కలిగేవి. ఆర్థిక అవసరాలకు మనసుని మభ్యపెట్టుకుని శరీరాన్ని నా పరం చేసేది సుజాత. సిగ్గు శరీరాన్ని కాదని మనసులో ప్రవేశించి అభిమానంతో స్నేహం చేసింది. ఈ పరిపక్వ దశకు సుజాత ఆలోచనలు రావడంతో ఒక రోజున మా సంభాషణ ఈ విధంగా జరిగింది. సుజాత, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు జగన్మోహన్. అంత అవసరం నాకు లేదు. నేను ప్రేమించవలసింది నా భర్తను కాని మిమ్మల్ని కాదు అంది సుజాత. నాతో గడిపిన తీరు భర్త కన్నా ఎక్కువగానే ఉంది. అది ప్రేమ కాదా? కాదు. తీసుకున్న డబ్బుకి ఇవ్వవలసిన మర్యాద. అంటే నీ ఉద్దేశంలో వ్యభిచారం కూడా మర్యాదేనా? నేను వ్యభిచారం చేయడం లేదే. నివ్వెరపోయింది. పరాయి మగవాడితో సంబంధం అంటే వ్యభిచారం కాక మరేంటి? నా మీద మీకున్న సానుభూతి అంతేనన్నమాట. సానుభూతి, గౌరవం నాకెందుకు? నా అవసరాన్ని తీర్చుకోవడం అంతే. నా అవసరాన్ని నేను పెంచితే అంటే సిగరెట్ వెలిగించి అన్నాడు. నా అవసరం డబ్బు. ఆ డబ్బు ఎక్కువగా తీసుకుంటాను అంది సుజాత. భరించలేని ఖరీదైనప్పుడు కోరికను తగ్గించుకుంటాను. అభిమానం ఎల్లాల్ది, అవసరం వెలయాల్ది అన్నాడు. వ్యధిత మనస్కురాలై నవ్వింది సుజాత. ఇల్లాలుగా అభిమానపడుతున్నాను. అవసరం కొద్దీ మీ ఒక్కరికే వెలయాలనయ్యాను. కాని ఇప్పటికీ ఇల్లాలి మనస్తత్వం, వెలయాలి మనస్తత్వం మీద దెబ్బతీసింది. నా పరిస్థితిలోనే ఒక్కసారి మీ భార్యను ఊహించుకోండి అంది. నిర్వీణ్యుడయ్యాడు. కోపం బుసకొట్టింది. అనుభవించిన సుఖం సానుభూతితో అడ్డుపడింది. నా భార్య నీ మాదిరి నీచురాలు, వ్యభిచారి కాదు. సిగ్గు లజ్జాలేని పతితురాలు కాదు అన్నాడు కోపంతో. కోపం, దుఃఖం, అభిమానం, ఆవేశం ఒక్కసారి పెళ్ళుబుకాయి. ఈ గుణాలన్నీ మూర్తభివించిన మగాడికి ఇల్లాలు కావడం కూడా ఒక దురదృష్టమే అంది సుజాత. సుజాత ఒక్క గావుకేక పెట్టాడు. తల చితికిన తాచులా అతని అభిమానం చితికిపోయింది. 50 రూపాయలు పక్క మీద విసిరేసి విసవిస నడిచి వెళ్ళిపోయాడు. అంతా వింది సావిత్రి. అవసరం సుజాత శరీరాన్ని పాడు చేసినా మనస్సు, అభిమానం పాడు కాలేదు. మీకు నీతి చెప్పిన అభిమానవతి అంది. ఏం మాట్లాడలేదు జగన్మోహన్. జరిగిపోయిన సంఘటనలో ముళ్ళలా కదిలి బాధపెట్టినా ముంచుకొచ్చే కోరికలకు మునిపట్ల మర్యాద చేయాలనే నిర్ణయానికొచ్చాడు జగన్మోహన్. జయసుందరికి మగపిల్లాడు. కాన్పు మామూలుగా కాలేదు. సిజేరియన్ జరిగింది. ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. ఈ సంఘటనతో మరోసారి గర్భం వస్తే తను బ్రతకలేనేమో అనే అనుమానం, భయం పూర్తిగా కలిగాయి. మగపిల్లాడు కలిగాడనే సంతోషం అన్నపూర్ణమ్మకు, దశరథరామయ్యకు ఉంది. వదినకు మగపిల్లవాడు, పాపాయితో ఆడుకోవచ్చు అని మురిసిపోయింది ఆడపడుచు మంజుల. తను తండ్రినయ్యాననే సంతోషం మనసులో ఉన్న జయ మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న రామచంద్రరావుకు మరో పక్క కొత్త దిగులు ఏర్పడింది. ఆసుపత్రి నుంచి వచ్చినప్పటి నుంచి జయ పసివాడి వైపు చూస్తూ ఉంటుందే కానీ తల్లిగా సంతోషించడం లేదు.
4-5 ఏళ్ల పాటు గర్భం రాకుండా ఉంటే మంచిదని చెప్పింది లేడీ డాక్టర్. మనసులో నవ్వుకున్నాడు రామచంద్రరావు. లేడీ డాక్టర్ చెప్పింది సరిగ్గా విని సవ్యంగా అర్థం చేసుకున్నారా అంది 10 రోజులు పోయాక. పక్కలో పసివాడు పాలు తాగుతున్నాడు. జయ, ఈ అమ్మాయికి ఆనాటి అనుభవంతో ఈ పరిస్థితే ఏర్పడుంటే అన్నాడు చిలిపిగా చూస్తూ. నా జీవితానికి జనగణమన, మీ జీవితానికి రేణుకతో వందే మాత్రం అంది. అనుమానపు అభిమానం, పొట్టు విడుపు లేని వ్యక్తిత్వం అనుకున్నాడు. నెల లోపల బారసాల జరిగింది. అన్నపూర్ణమ్మ పట్టుదలతో ఎంతో హంగామాగా బారసాల వేడుక జరిపించారు. బంధువులు, స్నేహితులు, రేణుక, రమాదేవి, రజనీకాంత్, మోహన్ ప్రసాద్ అందర్నీ పిలిచారు. అందరూ వచ్చి దంపతుల్ని, పసివాణ్ణి ఆశీర్వదించారు. జగన్మోహన్ పసివాడికి 25 రూపాయలు చదివించాడు. రేణుక ఒక రెడీమేడ్ షర్టు, రమాదేవి, మోహన్ ప్రసాద్ 10 రూపాయలు ఇచ్చారు. భోజనాలయ్యాక చాలామంది వెళ్ళిపోయారు. రేణుక ప్రత్యేకంగా ఆ సాయంత్రం కూడా వచ్చి 15 గంట సేపు పసివాణ్ణి ముద్దులాడి జయతో కాసేపు మాట్లాడి వెళ్ళింది. అందరూ వెళ్ళాక జయ తల్లి, తండ్రి మాత్రమే ఉన్నారు. మనవడికి, కోడలికి 15 కిలో మిరపకాయలు దిష్టి తీసేసింది అన్నపూర్ణమ్మ. మరో నెల గడిచింది. జయకు కాస్త స్వస్థత చిక్కింది. పసివాడు చక్కగా తల్లిపాలతో ఒళ్ళు చేశాడు. రామచంద్రరావు ఇంట్లో ఉన్నప్పుడు ఏ కాస్త తీరిక చిక్కినా పసివాణ్ణి ఎత్తుకునేవాడు. వాడి బుగ్గలు కందిపోయేటట్లుగా ముద్దు పెట్టుకునేవాడు. ఆ పసివాడంటే అతనికి ఆరో ప్రాణంలా ఉండేది. పాలు తాగితే వింత, పాలు కక్కితే వింత, నవ్వితే సంతోషం, బట్టలు తడిపితే చిందులు వేసేవాడు. అంతా చూసేది అన్నపూర్ణమ్మ. కొడుకుని ఉడికించాలని అనేది. నా కొడుకుని ఎంతకన్నా గారామంగానే పెంచాం. మహలావు పిల్లాడు, నీకే పుట్టలేదు. ఒప్పుకోను. ఇంత నెలల పసివాణ్ణి నాన్నగారు ఆ రోజుల్లో నన్ను ఎత్తుకున్నారంటే నేను నమ్మను అన్నాడు. దశరథరామయ్య పొగాకు చుట్ట చుట్టుకుంటూ ప్రశ్నార్థకంగా భార్య వైపు చూశాడు. ఆ రోజుల్లో మీ నాన్నకు సిగ్గు, నిన్ను ఆయన ఎత్తుకున్నారంటే ఓ యజ్ఞం చేసినంత పని అన్నదావిడ. జయ మనసులో నవ్వుకుంటూ పసివాణ్ణి తీసుకుంది. జయ, వీణ్ణి కండం, నువ్వు నన్ను కండం సామానమేనమ్మా. నా పురిటి ఖర్చు తాతయ్యకు 25 కన్నా ఎక్కువ కాదు. నీ మనవడు ఆ ఆసుపత్రి ఆపరేషన్ గదిలో మొదటిసారిగా కళ్ళు తెరవడానికే 500 అయింది. ఆపేక్షకు ₹1 ఖర్చు కాదు. ఆప్యాయత, ఆత్మీయతకు 100లు ఖర్చైనా బాధ అనిపించదు అన్నాడు. ఈ వంశాంకురాన్ని చల్లగా చూడు తండ్రి అని స్వామిని ప్రార్థించింది అన్నపూర్ణమ్మ. ఒక రోజున రేణుకొచ్చి జయను, రామచంద్రరావును తమ ఇంటికి భోజనానికి పిలిచింది. ప్రత్యేకమైన కారణం లేకపోయినా సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చునని చెప్పింది. తప్పదన్నట్లుగా బ్రతిమిలాడింది. జయకు వెళ్లాలనిపించకపోయినా రామచంద్రరావు సరే అనడంతో వెళ్ళక తప్పలేదు. 2వ శనివారం, ఆదివారం కావడంతో ఆ 2 రోజులు ఉండాలని చెప్పింది రేణుక. శనివారం ఉదయం స్నానాలు చేసి పసివాణ్ణి తీసుకుని వెళ్లారు. భార్యాభర్తలిద్దరూ సాదరంగా ఆహ్వానించారు. రజనీకాంత్తో మాట్లాడుతూ కూర్చున్నాడు రామచంద్రరావు. సామాన్య కబుర్ల నుంచి జాతీయ, అంతర్జాతీయ సమస్యల వరకు వెళ్ళి మళ్లీ తమ జీవితాల్లోకొచ్చారు. స్త్రీకి ఆర్థిక స్వాతంత్రము, ఉద్యోగం, చదువుకున్నప్పటికీ ఆడపిల్లలు ఉద్యోగం చేయకపోవడం, భర్త మీద అనుమానాలు ఇత్యాది విషయాలు ముఖ్యాంశాలయ్యాయి. ఈ చర్చలతో ఒకరి మనసులొకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. అభిప్రాయాల్లో తేడాలు, ఆచరణలో ఉద్దేశాలు, అభిరుచులు, భర్తగా ఆర్థిక స్వాతంత్రం తన గుప్పిట్లోనే ఉంచుకోవాలనే రజనీకాంత్ అభిప్రాయాలతో ఏకీభవించలేకపోయాడు రామచంద్రరావు. ఇలాంటి చర్చలే మరో రకంగా వచ్చాయి జయకు, రేణుకకు. ఆ డబ్బు సంపాదన మనకెందుకు, మగవాళ్లే చూసుకుంటారు అంది జయ. నువ్వు డిగ్రీ పుచ్చుకున్నా ఉద్యోగం చెయ్యాలని లేదా జయ అంది రేణుక. ఏ విషయాలు తెలియని రోజుల్లో చదువుకుని డిగ్రీ తెచ్చుకున్నాను. ఉద్యోగం చేస్తే ఎలా ఉంటుందో అనిపించేది. కానీ జీవితంలో అడుగుపెట్టాక నా మనస్తత్వానికి ఉద్యోగం సరిపడదు అనుకున్నాను అంది. వంకాయలు తరుగుతూ పుచ్చు వరకు ముక్కలు తరిగేసి మంచిగా ఉన్న ముక్కల్ని గిన్నెలో వేస్తోంది రేణుక. ఆ రోజుల్లో ఇంగ్లీషు టెక్స్ట్ బుక్ ఎవరో కొట్టేస్తే రవంత కూడా బాధపడకుండా మళ్ళీ కొత్త పుస్తకం కొనుక్కున్నదానివి ఈ రోజున పుచ్చంకాయల్లో మంచి ముక్కల్ని ఏరుతున్నావా రేణుక? నేనైతే ఆ పుచ్చుకాయల్ని బజార్లో పారేసేదాన్ని అంది పసివాణ్ణి పక్క నుంచి ఆ పక్కకు మార్చుకుంటూ. పల్చగా నవ్వింది రేణుక. మనసులో మరో అనుమానంతో అంది. వంకాయలన్నీ పుచ్చులేనేమో అనుకుంటే అతిథిని అగౌరవపరిచినట్లే అవుతుంది. బంగాళదుంపలు తరుగుతాను అని ఆ వంకాయల్ని తీసేసింది రేణుక. బంగాళదుంపలు తరిగింది. ఇంత కాపీనం ఎక్కడ నేర్చుకున్నావు? ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నా ఆ డబ్బంతా ఏం చేస్తున్నారు అంది మళ్ళీ.
ఊహకు అనుభవాలకు చాలా తేడా ఉంది. పెళ్ళయి సంసార బాధ్యత నెత్తి మీద పడ్డాక ఆ బరువుకి ఊహ చెదిరిపోయి అనుభవం మాత్రమే మిగులుతుంది. నెల జీతం తెచ్చి భార్య చేతుల్లో పోసేవాడు బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పించుకున్నట్లే అవుతుంది. అలాంటి మనస్తత్వాలు మా ఇద్దరికీ లేవు అంది రేణుక. అంటే నీ జీతం కూడా అయ్యగారి చేతుల్లోనే పోసి దండం పెడుతున్నావన్నమాట. ఎగతాళిగా చూస్తూ అంది జయ. బంగాళదుంపలు తరగడం పూర్తి చేసింది. కత్తిపీట అవతల పెట్టి అక్కడ పెచ్చులు ఎత్తేసింది. ఏదో ఆలోచన. జవాబు చెబితే బాధపడుతుందేమోననే అనుమానం. మాట్లాడవేం రేణుక, మౌనం పూర్ణాంగీకారమేనా అంది మళ్ళీ. డబ్బు విలువ సంపాదించే ఆడదానికే తెలుస్తుంది. భర్త జీతం తన చేతుల్లోకి తీసుకునే ఇల్లాలకి ఖర్చులు చేసి లెక్క చెప్పడమే తెలుస్తుంది గాని విలువ తెలీదు అంది రేణుక. జయం మాట్లాడలేదు. రేణుకకు కోపం వచ్చింది అనుకుంది. మర్నాడు ఉదయమే ఎంత బ్రతిమాలనా ఉండకుండా వెళ్ళింది జయ. జయ, నీకు అర్థమైందా అన్నట్లు రేణుక వైపు చూసి వెళ్ళాడు రామచంద్రరావు. ఆ రాత్రి రేణుక, జయ ఏమంది మన కాపురాన్ని చూసి అన్నాడు రజనీకాంత్. చెప్పమంటారా? అవును. కోపం రాదు కదా? రాదు. వచ్చిన మంచం మీద కోపం దీపంతో సరి. పెదవుల్ని పెదవుల మధ్యకు తీసుకున్నాడు. సంపాదించే తమ్ముడు పోయినప్పటి నుంచి యాంత్రికంగా జీవిస్తున్నానే కానీ మానసికంగా బాధపడుతున్నాను. మనశ్శాంతి కోసం పిచ్చాపాటి కబుర్లతో సంతోషాన్ని మనసుకు పులుముకున్నా అది ఏంటోగానే ఉంటుంది కానీ మామూలు మనిషిని కాలేకపోతున్నాను. అమ్మా నాన్న మానసికంగానే కాక శారీరకంగా కూడా బాగా కుంగిపోయారు. అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్లలు సానుభూతి చూపించి తమ కాపురాలు చేసుకునేవాళ్లే గాని కన్నవాళ్లకు సాయపడే స్థితిలో ఉండలేరు. నిద్ర సుఖం ఎరగదు, ఆకలి పొరువెరగదు అన్నట్టు నా బోటిదానికి అభిమానం, జాలిగుండే నా పరువును తీసేటట్లుగా ఉన్నాయి. బాధ్యత నా చేతుల్లోకి తీసుకోవాలని కాదు, కన్న కూతురిగా ఆ తల్లిదండ్రులకు కించిత్తు ఉపయోగపడాలి అనేదే నా కోరిక అంది. కన్నీటి బొట్లు అతని చేతి మీద పడ్డాయి. కొంత అర్థమైంది. ఏం జరిగింది రేణుక? మీకు కామోద్రేకం ఎక్కువని మొదటి రాత్రే చెప్పారు. అది మానవ సహజమైన విషయమే అనుకున్నాను. మాట అండమే కాక భారీగా నా బాధ్యత కూడా నెరవేర్చుకుంటున్నాను. ఎప్పుడూ విస్మరించలేదు. కోడలు కాపురానికి వచ్చాక పిల్లలను కానే అత్తలు మధ్య రకం. అల్లుడు చనిపోయాక కడుపుతో ఉండి మరో బిడ్డను కానే తల్లి అదమురాలు. తల్లి తండ్రి తిండికి కూడా ఇబ్బంది పడుతుంటే ఉద్యోగం చేసి సంపాదించే కూతురు కడుపు నిండా భోంచేసి భర్తను కావలించుకుని పడుకుంటే అంతకన్నా అమానుషత్వానికి చిహ్నం మరొకటి లేదేమో అంది రేణుక. మానుపడిపోయాడు రజనీకాంత్. మీ మనసుని బాధ పెట్టాను. నా మనసులోని బాధ విడమర్చి చెప్పాను. బాధ మనసుది, ఆలోచన వ్యక్తిత్వాంది, అవసరం శరీరాంది. అవసరం కోరికను ప్రోత్సహిస్తుంది. నా మనసు బాధపడ్డా శరీరంలో జబ్బు లేదు. తన బాధ్యత అది నెరవేర్చుకుంటుంది. రండి పడుకుందాం అంది రేణుక. చెంపకు చెంపాంచి ఒళ్ళో వాలిపోయింది. భార్య ముఖంలోకి కన్నరపకుండా చూస్తూ మనస్సు తలుపులు కూడా తెరిచి వయసుని బొజ్జగించి కోరికను తరిమేశాడు. కోరిక స్థానంలో ఆలోచన వచ్చి నిల్చుంది. రేణుక, మీ వాళ్ళు? అవునండి, ఒక్కొక్క సామాను అమ్మబోతున్నారు. మీ వాళ్ళు అంత బీదవాళ్ళా? ఆడపిల్లలిద్దరూ వాళ్ళని అలా చేశారు. అక్కయ్య పెళ్లికి కొంత అప్పు చేశారు. మనది కట్నం లేని పెళ్ళైనా ఖర్చులకు అప్పు అయింది. కొడుకు ఉద్యోగంతో అప్పులు తీరతాయని ఆశించాడు నాన్న. అప్పిచ్చిన వాళ్ళు అదే అనుకున్నారు. కానీ వాడి చావుతో అప్పిచ్చిన వాళ్ళ మొతులు పోయాయి. ఉన్నవి అమ్మి కొంతవరకు తీర్చారు. ఇటు కొడుకు విచారం, అటు అప్పుల వాళ్ళ బాధ అంది. అభిప్రాయాలు మనసులోకి బాగా జ్వరబడ్డాయి. తన అభిప్రాయాలు అతని మనసుకు గుచ్చుకుంటున్నాయని రేణుకకు తెలుసు. ఓ 100 రూపాయలు కావాలంటే ఇవ్వు. ఉద్యోగానికి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు నేను మురళికి 500 ఇచ్చాను. అదొక రాని బాకీ అన్నాడు రజనీకాంత్. ప్రతి నెల 100 రూపాయలు ఇద్దామనుకుంటున్నాను. మీ ఉద్దేశం? కళ్ళు మూసుకున్నాడు. రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయో మనసులో చిత్రీకరించుకున్నాడు. ఆ చిత్రీకరణ చిత్రంగానే ఉంది. మీ అమ్మను నాన్నను నువ్వు పోషిస్తావనే నమ్మకంతోనే పోయాడా మీ తమ్ముడు? నా భార్య ఉద్యోగం చేసి సంపాదించి నన్ను సంతోషపెడుతుంది అనుకున్నాను గాని శరీరం భర్తకు, మనసు అభిమానం కన్నవారికి పంచుతుంది అనుకోలేదు. ఇల్లు కాలితే ఆర్పచ్చు. దరిద్రం నిప్పుకన్నా మొండిది, బలవత్తరమైంది. దరిద్రుడికి ధర్మం చెయ్యాలి గాని ఆదరించాలి అనుకోవడం పొరపాటు. అలాంటి వారు తల్లి తండ్రి అయితే ఆ బాధ్యత పెళ్ళైన కూతురిది కాదు, మృత్యువుది. బేదరకంలో జీవచ్చవల్లా బ్రతికే కన్నా తన చేత్తో భర్త నోరు మూసింది రేణుక.
సావిత్రి పెళ్లి చేసిన అప్పులో వెంకట్రామయ్య మరో 1500 తీర్చాలి. వడ్డీతో 2000 మురళీకృష్ణ ఉద్యోగంలో అది తీరుతుందని అప్పిచ్చిన వాళ్ళు ఆశించారు. కానీ అతని చావుతో వాళ్ళ అంచనా తలకిందులై కోర్టులో దావా వేయడంతో డిగ్రీ అయింది. జీవితాలే తలకిందులైనప్పుడు ఈ కోర్టు డిగ్రీకి ఆయన బాధపడ్డం అనవసరము అనుకున్నాడు. అమీనా వచ్చి డిగ్రీ అమలు జరిపాడు. కట్టుకునే బట్టల మినహా అన్నీ అప్పుల వాళ్ళ పరమే కావచ్చునని అంచనా వేశారు. నిర్లిప్తగా వెళ్ళిపోయాడు రజనీకాంత్. ఆ రోజు సెలవు పెట్టి ఇక్కడికొచ్చింది రేణుక. ఆ 2000 కట్టేస్తే జప్తు అమలు జరగదని చెప్పాడు అమీనా. రామాదేవి రామచంద్రరావుల వద్ద చెరొక 1000 రూపాయలు అప్పు తీసుకుంది రేణుక. కట్టవలసిన డబ్బు కట్టేసింది. ఈ ఆలోచన ముందే ఉంటే ఎంతో బావుండేది అన్నారు అప్పుల వాళ్ళు. ఆ సాయంత్రానికి ఆ ఇంటి వాతావరణం మామూలు పరిస్థితికొచ్చింది. ఆ రాత్రి పుట్టింట్లోనే ఉండాలి అనుకుంది రేణుక. అభిమానంతో ప్రాణత్యాగానికి తలపెట్టిన తల్లికి హితవు చెప్పడానికే ఉండిపోయింది. ఈ నిష్టదరిద్రుల్ని ఆదుకొని అతగాడి మనసు కష్టపెట్టడం ఎందుకు రేణు? మా జాతకం మంచిదే అయితే వాడే బతుకుండేవాడు. అయినా ఇంకా మేం బ్రతికుండి ఎవరిని ఉద్ధరించాలని అంది రంగమ్మ. వెంకట్రామయ్య మాట్లాడలేకపోయాడు. మనసు రాయి, గుండెలు బండబారిపోయాయి. పరిస్థితుల్నే అలలు ఎటు తోస్తే అటు పడిపోయేటట్లున్నాడాయన. కుటుంబ గౌరవం కూతురు కాపాడిందని లేప్త మాత్రం సంతోషం కూడా ఆయన మనసులో చోటు చేసుకోలేదు. మనసు ఆలోచించే పరిస్థితి నుంచి జారిపోయింది. ఎవరిని ఎప్పుడు పిలవాలో ఆ మృత్యుదేవతకు తెలుసమ్మా. అదొచ్చినప్పుడు ఎవరూ తప్పించలేరు అంది రేణుక. రజనీకాంత్ అక్కడికొస్తాడని ఆశించిన రేణుకకు నిరాశ ఎదురైంది. మర్నాడు ఉదయమే ఇంటికి వెళ్ళింది. స్నానం చేస్తున్నాడు రజనీకాంత్. యథాప్రకారం ఇంటి పనిలో ప్రవేశించింది. స్నానం చేసి బట్టలు వేసుకుని సోఫాలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. అక్కడికి మీరొస్తారని అనుకున్నాను, రాలేదేం అంది. అతను మాట్లాడలేదు. మాట్లాడరేం మిమ్మల్నే. కాఫీ గ్లాస్ తెచ్చి అతని చేతికివ్వబోయింది. అక్కర్లేదు. ఎందుకని? చెప్పడం అనవసరం. కావచ్చు, కానీ వినవలసిన అవసరం నాది. ఆ అధికారం ఇంక నా మీద చెలాయించుకో. మర్యాదగా వెళ్ళు. ఎక్కడికి? పుట్టింటికి. పుట్టినప్పటినుంచి 25 పైగా అక్కడే ఉన్నాను. శ్రీమతిగా ఇప్పుడు నా ఇల్లిదే. కాఫీ గ్లాసు చేతికివ్వబోయింది. చేత్తో నెట్టేశాడు. గ్లాసు కింద పడి కాఫీ పోయింది. రేణుక మనసు చివుకుమంది. అతని మనసులో అయిష్టత మరో అడుగు ముందుకు వేసింది. సోఫాలో నుంచి లేచి చొక్కా వేసుకుని వెళ్ళిపోయాడు. గుడ్డతో అక్కడ తుడిచి బాగుచేసి వంటింట్లోకి వెళ్ళిపోయింది. అరగంట గడిచాక వచ్చాడు. డ్రెస్ చేసుకుని వెళ్ళిపోబోతున్నాడు. భోజనం అంది. అక్కర్లేదు అన్నాడు. వెళ్ళిపోయాడు. తను భోంచేసి ఆఫీసుకు వెళ్ళిపోయింది రేణుక. సాయంత్రం ఇద్దరూ ఇంటికి చేరారు. పావుగంట ఎవరూ ఎవరిని పలకరించుకోలేదు. నా మీద కోపం వచ్చి భోజనం హోటల్లో చేశారు. ఏ పూటైనా ఇంట్లో భోంచేస్తారా? దగ్గరకొచ్చి అడిగింది. హోటల్లో భోజనం చేశానని నీకెలా తెలుసు? వస్తులుండవలసిన గ్రహచారం మనకు లేదు కనుక. ఇద్దరి భోజనాలు అయ్యాయి. మళ్ళీ సోఫాలో కూర్చుని పుస్తకం చదువుతున్నాడు. కోపం తగ్గిందా అంది. కోపం కాదు, నాకిష్టం లేని పని నువ్వెందుకు చేస్తున్నావో తెలుసుకోలేకపోతున్నాను. ఆ తప్పేదో చెప్పండి. తను పక్కనే కూర్చుంది. తెలీదా? తప్పు తెలీదు, మంచి తెలుసు. అప్పు చేసి 2000 ఎందుకిచ్చావు? కన్నవాళ్ల పరువు కాపాడ్డానికి. పరువు పోయిన తప్పులు వాళ్ళెందుకు చెయ్యాలి? ఆడపిల్లల్ని కన్న నేరానికి. అల్లుళ్ళు అభిజాత్యంతో మానవత్వాన్ని మరిచిపోతారని తెలియక ఈ మనిషిని సరిదిద్దుకోకపోతే తన మనస్తత్వాన్ని మరీ వక్ర మార్గంలోకి మళ్లించుకుంటారని అనుకుంది రేణుక. భార్య చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. కోరిక తొంగి చూస్తోంది. కాని పట్టుదలతో కోరికను వెనక్కి నెట్టాడు. రేణు, వచ్చిరాని కోపం వచ్చాననుకుంది. పక్కనే ఉన్నాను. అభిజాత్యంతో మానవత్వాన్ని మరిచిపోవడానికి నేను 1000 కట్నం పుచ్చుకుని నిన్ను పెళ్లి చేసుకోలేదు. మనది కట్నం లేని పెళ్లి. ఆ అభిజాత్యం ఏంటో మీ బావకే చెల్లుబడైంది. తాగుడు, ఆడవాళ్లు నాకేం లేరు అన్నాడు. రేణుక మనసు పల్చగా నవ్వుకుంది. ఆరోగ్యం చెడి అల్లరి పడతానేమోననే భయంతో మీరు తాగడం లేదు. కట్నం ఎందుకు తీసుకోలేదో అనుభవపూర్వకంగానే తెలుస్తోంది. ఇక ఆడవాళ్ళంటారా? దానికి సమాధానం చెప్పవలసింది మనసు, శరీరము కాని మాటలు కాదు అంది. బదులుకు బదులు సమాధానం చెప్తోంది. మాటల వల్ల ప్రయోజనం లేదు. మనసుతోనే దెబ్బ కొట్టాలి అనుకున్నాడు. సరే, నీకు కావాల్సింది నేనా, కన్నవారి మీద అభిమానమా? 2. నీ నిర్ణయం ఏంటో? నా జీతంలో 100 రూపాయలు ప్రతి నెల వాళ్ళకిస్తాను. మీకు భార్యను, వాళ్లకు కొడుకును. నా ఉద్దేశం చెప్పాను.
ఆ బాధ్యత మీ అక్కయ్య సావిత్రికి ఉంది కదా, ఆవిడనివ్వమను. ఒక్క నిట్టూర్పు విడిచి పరిశీలనగా చూసింది. ఎడం చేతిన కుడి చేతి బొటనవేలుతో రుద్దుకుంటూ కూర్చున్నాడు. మా అక్కయ్యకు ఉద్యోగం లేదు. ఉంటే దాని జీతంతో అది సాయం చేసేది. కన్నవారికి ఏమీ చేయలేకపోతున్నాననే అది బాధపడుతోంది అంది. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కనుక నీ జీతం నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకునే హక్కు నీకున్నదంటావు, అంతేనా? రేణుక మనసు చిన్నబోయింది. కించిత్ అభిమానం తలెత్తింది. హక్కుల కోసం, అధికారం కోసం నేను పోట్లాడడం లేదు. మంచి కోసం, మానవత్వం కోసం పోకులాడుతున్నాను. కానీ వాటిని గురించి మీరు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పేదరికంలో బ్రతికే కన్నా చావే మంచిదని కూడా సలహా ఇచ్చారు. మీ వాళ్ళ విషయంలో అదే సలహా నేను ఇస్తే మీ మనసు ఎంత బాధపడుతుందో మీరు ఆలోచించండి. మంచిని మీరు కాదన్నా నేను అవుననక తప్పదు అంది రేణుక. అతనిలో కోపం, క్రోధం గండిపడిన ఆనకట్టలా ఉంది. మంచి, మానవత్వము, ప్రేమ, అనురాగం, యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం, అంతఃకరణ అన్నీ ఆ వరదలో కొట్టుకుపోయాయి. చిచ్చి, నువ్వు నీ జీతం అక్కడే తగలడండి. యూ డెవిల్, గెటౌట్ అని చెంప మీద 5 వేళ్లు తేలేట్లు కొట్టి, మెడ వంచి వీపు మీద పిడికిలితో 2 దెబ్బలు కొట్టి సోఫా నుంచి కిందకి నెట్టేసి క్రోధంతో, కోపంతో, ఒళ్ళు తెలియని ఆవేశంతో గబగబా అడుగులు వేస్తూ గదిలోకి వెళ్లి మంచం మీద పడుకున్నాడు. రేణుక మనసులో చీకట్లు కమ్మాయి. మనసులో చలనం, ఆలోచన లేదు. కుప్పకూలిపోయినట్లుగా పడిపోయింది. దిమ్మెరపోయి కళ్ళు తెరిపిళ్ళు పడలేదు. అక్కడి నుంచి లేవలేకపోయింది. గుండెలు, నాడి కొట్టుకుంటున్నాయే గాని చలనం లేదు. తెల్లవారింది. కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి. మెల్లగా లేచి కూర్చుంది. ఆలోచన అవమానాన్ని కప్పుకుంది. జీవితం, మంచితనం, ఉద్యోగం, ఆప్యాయత, అనురాగం, సదభిప్రాయం, గౌరవం, మంచి, మానవత్వం అన్నీ అన్నీ కలిసి తన మీద తిరగబడ్డాయి. ఓర్పుకి, సహనానికి గౌరవం లేదు. అన్నీ నిస్సహాయత వైపే మొగ్గు చూపాయి. మనిషిగా మనుగడకు గల పరువు అభిజాత్యానికి తల వంచింది. సృష్టిలో ఆడా మగ తేడాలు ఉద్యోగంలో, ఉద్యోగ ధర్మంలో, జీవితంలో లేవు. ఉన్న తేడాలు ఒద్దికలో, స్త్రీత్వంలో, భర్త అనే గౌరవప్రదమైన వ్యక్తిత్వంలో, సంసార జీవితంలో, సాంఘిక న్యాయ సూత్రాల్లో బంధించబడి మనస్సును శాసించే తీరులో ఉన్నది సమాజం. యాంత్రికంగా కాలకృత్యాలు, మనసులోని భావాలు, వ్యక్తిత్వపు గౌరవం, అభిమానపు ఒళ్ళో నిద్రపోయాయి. అలసట, గౌరవాన్ని కోల్పోయిన కుమిలింపు, జైలు శిక్షకు మించిన శిక్ష. మంచికి, మానవత్వానికి భారీగా ఓ చిన్న ఉద్యోగినిగా ఉండవలసిన ఉన్న గౌరవ ప్రతిష్టలు రూపుమాసిపోయాయి. భారీగా అనుబంధపు కోరికలు, వ్యక్తిగా గౌరవం, గృహిణిగా అనురాగపు అనుభవాలు, ఇల్లాలుగా బాధ్యత, చక్కని సౌమ్యమైన ముఖ కవళికలు అన్నీ అన్నీ ఎన్నో తనను అగౌరవపరిచి వెళ్ళిపోయాయి. తాగుబోతు భర్త చేతిలో దెబ్బలు తాత్కాలికం. పరస్త్రీ లోలత్వంలోని నిరాదరణ సంసార అనుభూతికి, గౌరవానికి సంబంధించింది. కానీ తన విషయంలోని ఈ సంఘటన వ్యక్తిత్వాన్ని హత్య చేయడం, మానవత్వాన్ని కలిగున్న భావాల్ని నాశనం చేయడం, అన్ని ఆలోచనల్ని మన గుప్పిట్లోనే ఉంచుకోవడం, మనిషిని చంపకుండా మానవత్వాన్ని కాలరాచి మట్టిపెట్టడం. మరో 20 ఏళ్లు గడిచినంత అలసట, ఏ ఆశాభావము లేని చూపు, శూన్యంతో నిండిన మనస్సు, కన్నిటిని కూడా వ్యక్తపరచలేని స్తబ్దత. మనిషి మిగిలి మనసు చచ్చిపోయింది. భర్త నోటితో ముండతిట్లు, ఎన్నడూ మనసులోకి రాని వింత అనుభూతి, సిగ్గు, అభిమానాన్ని చంపిన తర్వాత ఏర్పడ్డ న్యూన్యత. సోఫా, కుర్చీ, మంచం అన్నీ వదిలి గోడవారగా మోకాళ్లకు చేతులు బిగించి తల మోకాళ్ళ మీద ఆంచి కళ్ళు మూసుకుని మనసులో నిండిపోయిన నిరాశ భావాల వైపు నిర్లిప్తగా దైన్యంగా చూస్తోంది రేణుక. రేణు, రేణు తల వంచే కళ్ళు తెరిచింది. రేణు, నన్ను క్షమించు అన్నాడు. తలెత్తి భార్య ముఖంలోకి చూసి రేణు అని ఉద్వేగంతో, క్షమార్పణను అర్థించే భావంతో, దైన్యంతో అభిమానాన్ని ముఖంలో నింపుకొని భార్య మోకాళ్ళ మీద తన ముఖాన్ని దాచుకుని బరువెక్కిన ఉద్వేగభరితమైన భావ సంఘర్షణల వల్ల ఇమడలేక వెలుకొచ్చిన కన్నీటితో రేణుక మోకాళ్ళ మీద తన ముఖాన్ని రుద్దుకున్నాడు. రేణుక, నేను తప్పు చేశాను, క్షమించు అన్నాడు. తలెత్తి భార్య ముఖాన్ని చూడలేక ఆమె 2 అరచేతుల్లో తన ముఖాన్ని దాచుకున్నాడు. రేణు, క్షమించానని అనవు? ఒళ్ళోకి తలవాల్చి రేణుక ముఖాన్ని తన ముఖం మీద కొంచుకుని తన ఆర్ద్ర నయనాలతో ఆమె ముఖాన్ని అద్దాడు. మనస్తత్వాన్ని, భావోద్రేకాన్ని, అభిమానం అణగదొక్కింది. రేణుక మాట్లాడలేదు. శూన్య దృష్టి, నిరాశాభావం. రేణు,
రెండు చేతులు పుచ్చుకొని నిన్ను కొట్టింది నేను కాదు. నాలో నాకు తెలియకుండా చేరిన అమానుషత్వం, అవివేకం, భర్తననే ఆధిక్యత, మగవాణ్ణనే పౌరుషం. అంతే అంతే. ఎంతకన్నా నాకే ఉద్దేశం లేదు అన్నాడు. మనసు సరిపెట్టుకోలేకపోయింది రేణుక. ఆ రోజు మాట్లాడలేదు. మాట రాలేదు. మాట్లాడాలి అనే కోరిక కలగలేదు. ఆఫీసుకు వెళ్ళలేదు. సెలవు పెట్టలేదు. ఏ ఆలోచన లేని, ఏమీ చేయలేని అయోమయ స్థితి.